శ్రీకాకుళం జిల్లాపై మంచి పట్టున నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసిస్టెంట్గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని తన స్నేహితులు సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులంటే ఏమాత్రం గౌరవం లేదని, అనుభవం గల నేతలు సలహాలు సూచనలు తీసుకోవడం అటుంచి ముసలోడంటూ కించపరిచే తత్వం నాయకత్వంలో పెరిగిపోయిందన్నారు ధర్మాన. ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయాల్లో కొనసాగడం కంటే దూరంగా ఉండి పెద్దరికం నిలుపుకోవడం మంచిదన్న నిర్ణయానికి ధర్మాన వచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తనకు 66 ఏళ్లు వచ్చాయని, షుగర్ వ్యాధి ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయలేనని, విస్తృతంగా ప్రచారం చేయలేనని 2024 ఎన్నికల సమయంలోనే జగన్ కు చెప్పారు ధర్మాన. తన బదులు తన కొడుకు రామ్ మనోహర్ నాయుడిని శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని కోరారు. అయితే బందర్ నుంచి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తికి, తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, గుంటూరు తూర్పు నుంచి షేక్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా షేక్ కు అవకాశం ఇచ్చిన జగన్ ధర్మాన కొడుక్కి మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఐపాక్ సర్వేలో ధర్మాన ఓడిపోతారని వచ్చినా ఆయనే పోటీ చేయాలని జగన్ పట్టుబట్టారు. దీంతో అయిష్టంగానే బరిలోకి దిగారు ధర్మాన. 52,000కు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఈ ఓటమి ఆయన్ను కలిచివేసిందని ఆయన అనుచరులు అంటున్నారు. 1989, 1999లో నర్సన్నపేట నుంచి 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ధర్మాన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో పలు కీలక శాఖలు నిర్వహించారు. ఓ కుంభకోణం ఆరోపణతో 2012లో సిబిఐ కేసు నమోదు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన 2019లో గెలిచారు. జగన్ కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. నిజానికి రాజకీయాల్లో 66 ఏళ్లంటే ఏమంత పెద్ద వయసు కాదు, మధుమేహం కూడా పెద్ద సమస్యే కాదు. అయితే జగన్ తీరు తన మనస్తత్వానికి సరిపోనందునే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారని సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీలో ఎంతటి సీనియర్ నాయకుడైనా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్ ముందు వంగి ఉండాల్సిందేనని అంటున్నారు. పైగా ఆయన్ను నలుగురిలో అయినా ఏకాంతంగా ఉన్న సార్ అనాల్సిందేనని, తమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తమకున్న చనువు కొద్దీ జగన్ను పేరు పెట్టి పిలిస్తే ఆయన సహించారని చెప్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ధర్మాన వైసీపీ జగన్ తీరు చూశాక ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఇడమలేనన్న నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీలోని కొందరు సీనియర్లు కూడా ధర్మాన బాటలోనే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.